నాకైతే సడన్గా గోదావరి మూవీ గుర్తొచ్చింది. అందులో హీరోయిన్ తనకి నచ్చిన మెమరీస్ అన్నీ కూడా తన డైరీలో రాసుకుంటుంది కదా. సో ఎందుకో ఆ సీన్ సడన్గా గుర్తొచ్చింది నాకు. మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో బల్లకట్టయితే ఎక్కాను, కానీ ఇంత పెద్ద పంటిని అయితే ఇదే ఫస్ట్ టైం. మీకు డీటెయిల్స్ అయితే ఇవ్వట్లేదు అంతర్వేది ఎలా వెళ్ళాలి ఏంటి అని. సో ఒక వ్లాగ్ లాగా అనుకోండి. నేను ఫ్యామిలీతో కలిసి అంతర్వేది అయితే వెళ్ళాను. సో నా హ్యాపీనెస్ని షేర్ చేసుకుందాం, అండ్ ఆల్సో నాకు ఇది ఒక మెమరీ లాగా కూడా ఉంటుంది వీడియో అని చెప్పి నేనైతే ఈ మొత్తం తీసానండి ఈ వీడియోని. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఇది. నవనరసింహ క్షేత్రం స్థల పురాణం అండి ఇది. రాష్ట్రాల్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలన్నీ ఇక్కడ పొందుపరిచారు. అహోబిలం, పెంచలకోన, కదిరి, సింహాచలం, అంతర్వేది, మంగళగిరి, వేదాద్రి, యాదగిరిగుట్ట, ధర్మపురి. సో మన తెలుగు రాష్ట్రాల్లో లక్ష్మీ నరసింహస్వామి అంతర్వేది దేవస్థానం అయితే వ్యూ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది. చాలా సుందరంగా ఉంది కదా, ఎంతో పాజిటివ్గా కూడా అనిపిస్తుంది, ప్రశాంతంగా. సో మా అత్తయ్య గారు వాళ్ళైతే హలో అండి అందరికీ. మేమైతే మా ఫ్యామిలీ అందరితో కలిసి అంతర్వేది వెళ్తున్నాము. సో ప్రెజెంట్ అయితే మేము ఇప్పుడు పేరుపాలెంలో ఉన్నాము. సో డైరెక్ట్ పేరుపాలెం నుంచి అంతర్వేది వెళ్తున్నామండి కార్లో. ఇంకా ఇక్కడ సెంటర్లో టిఫిన్స్కి అయితే ఆగాము. సో ఇంకా ఇక్కడ టిఫిన్స్ చేసేసి ఇంకా డైరెక్ట్ అంతర్వేదనండి. ఇప్పటి నుంచో మేము అంతర్వేది వెళ్దాం అనుకుంటున్నాము. చెప్పారు ఇన్నాటికి స్వామి మమ్మల్ని రప్పించుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఇలా ఫ్యామిలీతో కలిసి అంతర్వేది ట్రిప్ వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. ఇంక ఇక్కడైతే మేము ప్లెయిన్ దోశ ఆర్డర్ ఇచ్చాము. ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ. సో ఇంకా తినేస్తున్నాము. మీలో ఎంతమందికి బొంబాయి చట్నీ అంటే ఇష్టం చెప్పండి. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం బొంబాయి చట్నీ. ఇంక ఇక్కడ మా మరిది, మా వారు కలిసి టిఫిన్ చేస్తున్నారు. నేను ఇప్పుడే టిఫిన్ చేసేసానండి. ఇచ్చేస్తానంటున్నారు. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము. ఈలోపు మా వారి ఫ్రెండ్స్ ఒకరు కనపడ్డారు. సో వాళ్ళు చూడంగానే ఇంకా కాసేపు మాట్లాడుకున్నారు. ఎప్పుడు వచ్చారు, ఏంటి, ఎలా ఉన్నారు అని చెప్పి. ఇలా కనపడితే విలేజ్లో అలా ఆగి పలకరించుకుంటారు కదా, భలే హ్యాపీగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత కలిసినా కూడా ఎంతో క్లోజ్గా బాగా మాట్లాడుకుంటారు. కార్లో పెట్టేస్తే అయిపోద్ది. సో మేమైతే ఇప్పుడు అంతర్వేది వెళ్ళడానికి ఒక కాలువ దాటాలి. పేరుపాలెం అంటే నరసాపురం వెళ్తున్నాము ఇప్పుడు ఫస్ట్ డైరెక్ట్. నరసాపురం నుంచి కాలువ దాటడానికి పంటి ఎక్కుతాము. నేనైతే చిన్నప్పటి నుంచి పంటి ఇంత పెద్దది ఎప్పుడైతే ఎక్కలేదు. మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో లంక అనమాట వాళ్ళది, చల్లపల్లి పక్కన వెలువోలు అని. అక్కడ చిన్న బల్లకట్టు అయితే ఎక్కాను, కానీ ఇంత పెద్ద పంటి అయితే ఇదే ఫస్ట్ టైం ఎక్కడం. చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో మీరు ఎప్పుడైనా పంటి ఎక్కారా? సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీరు పంటి ఎక్కినప్పుడు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. 8 కిలోమీటర్స్ పీక్ అనమాట అది. ఓకే, అది ఆల్మోస్ట్ మధ్యప్రదేశ్కి హైయెస్ట్ పీక్ అంట. అక్కడికి వెళ్ళి ఈ టైం ల్యాబ్స్ వీడియో తీస్తుంది అనమాట. సన్సెట్ ఇంచుమించుగా సన్సెట్ ఆ రోజున 5:45. ఓకే, ఇంచుమించుగా 5:40 దగ్గర నుంచి అలా పట్టుకుని నిల్చున్నాను అనమాట. ఇంచుమించుగా కరెక్ట్ గా 5:44 చూస్తే ప్లే బటన్ కూడా అదే రికార్డు ఆడో వచ్చి భయ్యా కెన్ యు ప్లీజ్ ఆడన్నదరం అయ్యో మన రికార్డ్ కొట్టి అయినా టైం ల్యాప్స్ రావట్లేదు ఐఫోన్ లో. ఓకే, ఏం మరి అవునా? నేను అసలు అందరికన్నా ముందు వెళ్ళిపోయాను. శుభ్రంగా 10 నిమిషాలు స్వామి దగ్గర నుంచి దర్శనం చేసుకుని టక్మని నేను వెనకొచ్చాను.
నరసాపురం అయితే వచ్చేసాము. ఇంకా నరసాపురం నుంచి ఆ పంటి ఎక్కే దారిలోకి వెళ్తున్నామండి. అవే వెళ్తున్నాము. సో మా వారైతే ఆయన చిన్నప్పుడు మెమరీస్ని రిమైండ్ చేసుకుంటున్నారు. సో ఇదేనండి మనం పంటి వెళ్ళడానికి దారి ఇది. మీకు అక్కడ పెద్ద బోట్ కనిపిస్తుంది కదా, సో అక్కడే మనకి పంటి అనేది ఆగుతుంది. బైక్స్, కార్స్ అన్నీ కూడా దాని మీద ఎక్కిచ్చేస్తారు. ఇంకా జనాలు కూడా ఎక్కుతారు. ఇంక ఇక్కడ చెరుకు రసం తీసుకుంటున్నాను. ఇందాక మా అత్తయ్య గారు వాళ్ళు టిఫిన్స్ అయితే చేయలేదు. సో దర్శనం అయ్యేంత వరకు తినన్నారు. ఇంకా కొంచెం చెరుకు రసం తాగితే ఓపికగా ఉంటుందని చెప్పి వాళ్ళ కోసం చెరుకు రసం అయితే తీసుకుంటున్నాను. ఇంక ఇది పంటి ఎక్కేయడానికి ఎంట్రన్స్ అండి. అక్కడ టికెట్స్ ఇస్తారు మనకి. బండికి ఇంత, కార్కి అయితే ఇంత, లేదు అంటే వెహికల్స్ కాకుండా ఓన్లీ మనిషికి అయితే ఇంత అని చెప్పి టికెట్స్ తీసుకోవాలి. సో ఈ లోపు నేనైతే వ్యూ కవర్ చేస్తున్నాను. చూసారా ఎంత బాగుందో, ప్రశాంతంగా ఇలా లాంచీ లాగా వెళ్తూ ఉంటే చాలా బాగుంది. మనం సినిమాలో చూస్తాం కదా ఇలాంటి వ్యూస్, అవి నేను ఫస్ట్ టైం అండి ఇలా పంటిని దగ్గరగా చూసి దాని మీద ఎక్కి ట్రావెల్ చేయడం అనేది ఫస్ట్ టైం. అండ్ ఇలా వ్యూ కూడా చాలా బాగా అనిపించింది నాకు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అంతర్వేది వెళ్దామని చెప్పి వచ్చానండి. సో మేము నర్సాపురం నుంచి స్టార్ట్ అయ్యాం అంతర్వేది. అందులోకి ఫస్ట్ మీకు కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. సెకండ్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కార్తో పాటు దీని మీద ఎక్కేసేసి అవతల ఒడ్డుకు వెళ్తాము. సో మీకు అదంతా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో మనమైతే ఇప్పుడు ప్రజెంట్ పంటి కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. సో అదిగోండి పంటి. వచ్చినవి వచ్చినట్టు ఫిల్ అయిపోతున్నాయండి అసలు ట్రిప్స్. ఒక్కొక్కసారి బైక్స్తో ఫిల్ అయిపోతున్నాయి, ఒక్కొక్కసారి కార్స్ 2-3 పెట్టేసరికి ఫిల్ అయిపోతున్నాయి. చూద్దాం మన కార్ ఏ ట్రిప్కి ఫిల్ అవుతుంది. అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాము. సో మా కార్ కూడా వెయిట్ చేస్తుంది. చాలా మంది రష్ ఉన్నారు, ట్రిప్ కోసం వెయిట్ చేస్తున్నారు కొంతమంది. సో దిగే వాళ్ళు దిగుతున్నారు ఫస్ట్ అయితే. మన కార్ అయితే ఇక్కడ ఉంది. నాకైతే సడన్గా గోదావరి మూవీ గుర్తొచ్చింది. అందులో హీరోయిన్ తనకి నచ్చిన మెమరీస్ అన్నీ కూడా తన డైరీలో రాసుకుంటుంది కదా, సో ఎందుకో ఆ సీన్ సడన్గా గుర్తొచ్చింది నాకు. సెకండ్ ట్రిప్ కూడా ఫిల్ అయిపోయేలా ఉంది. చూద్దాము మన కార్ ఈ ట్రిప్లో వెళ్తామో లేదో చూద్దాం. ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా ఫిల్ అయిపోయింది. ఈసారి మొత్తం బైక్స్తో ఫిల్ అయిపోయిందండి ఈ పంటి, ఐ మీన్ ఈ ట్రిప్. పంటిలో మా అత్తయ్య గారు వాళ్ళు వెళ్తున్నారు. సో ఫుల్ అయిపోయింది, ఇంకో కార్ పట్టడానికి ప్లేస్ లేదని చెప్పి నెక్స్ట్ పంటిలో, ఐ మీన్ నెక్స్ట్ పంటి ట్రిప్లో వెళ్తాం మేము. మా టర్న్ అయితే వచ్చేసింది. సో ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాను నేను వెనకాల. చాలా హ్యాపీగా ఉంది, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇంత పెద్ద పంటిని ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. ఇందాక చెప్పాను కదా మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో బల్లకట్ట అయితే ఎక్కాను, కానీ ఇంత పెద్ద పంటిని అయితే ఇదే ఫస్ట్ టైం. ఎంతో ఎక్సైటెడ్గా అనిపించింది. ఇంకా మధ్యలోకి వెళ్ళేటప్పటికి చుట్టూతా అలా వాటర్ ఉంది. మనం మధ్యలో ఉంటే మనకి అందరూ బాయ్ చెప్తున్నట్టు కొంచెం సినిమాటిక్గా అనిపించింది నాకైతే. నా మాటలో మీకు అర్థమై ఉంటుంది కదా నేను ఎంత ఆనందిస్తున్నాను అనేది. సో మేమైతే ఆఫ్ ది వే వచ్చేసాము. సో ఇంకొంచెం దూరంలో ఒడ్డైతే ఉంది.
మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది నాకు కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా తెలియచేయండి. నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్స్ అయితే ఇవ్వట్లేదు, అంతర్వేది ఎలా వెళ్ళాలి ఏంటి అని. సో ఒక వ్లాగ్ లాగా అనుకోండి. నేను ఫ్యామిలీతో కలిసి అంతర్వేది అయితే వెళ్ళాను. సో నా హ్యాపీనెస్ని షేర్ చేసుకుందాం, అండ్ ఆల్సో నాకు ఇది ఒక మెమరీ లాగా కూడా ఉంటుంది ఈ వీడియో అని చెప్పి నేనైతే ఈ మొత్తం తీసానండి ఈ వీడియోని. ఇంకా ఒడ్డైతే వచ్చేస్తుంది. సో ఇంక అక్కడి నుంచి ఈస్ట్ గోదావరి. మీలో ఎంతమందికి ఈస్ట్ గోదావరి అంటే ఇష్టం? సో ఈస్ట్ గోదావరి అనగానే కొబ్బరి చెట్లు గుర్తొస్తాయి కదా. జనరలీ గోదావరి అంటేనే కొబ్బరి చెట్లు, పచ్చదనం గుర్తొస్తుంది. ఇంకా ఈస్ట్ గోదావరి అంటే కొబ్బరి చెట్లు చాలా ఫేమస్ కదా, కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి అక్కడ. ఎంత పచ్చగా ఉందో కదా, మొత్తం గ్రీనరీతో కొబ్బరి చెట్లు, అరటి చెట్లు. అసలు మంచి పాజిటివ్గా అనిపించింది మొత్తం అంత గ్రీనరీ చూస్తుంటే. అటువైపు కాలు ఉంది, సో ఇటుపక్క మొత్తం ఇలా గ్రీనరీ ఉంది. అసలు ఎంత బాగుందో. వే కూడా మీకు చూపిస్తాను, నెక్స్ట్ క్లిప్లో వస్తుంది. చూసారా, అటు ఇటు కొబ్బరి చెట్లు, మధ్యలో వే. మనకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో అయితే ఇలాంటి వేస్ కనపడుతూ ఉంటాయి కదా. ఇలా ఉంటే ప్రయాణం ఎంతసేపు అయినా చేయబుద్ధి అవుతుంది కదా. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా తూర్పుగోదావరి వాళ్ళు కానీ పశ్చిమ గోదావరి వాళ్ళు కానీ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. సో ప్రెజెంట్ అయితే సిటీలో స్లో లివింగ్, విలేజ్ లైఫ్ స్టైల్, విలేజ్ ఫుడ్స్, ఆర్గానిక్ ఫుడ్స్ అనేవి ఒక ట్రెండ్. మీరు ఇన్స్టాగ్రామ్ చూసినా, ట్విట్టర్ చూసినా, ఎనీ టైప్ ఆఫ్ సోషల్ హ్యాండిల్స్లో ప్రెజెంట్ స్లో లివింగ్ అనేది ట్రెండింగ్ టాపిక్. అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసి అయితే ఆల్మోస్ట్ చాలామంది కరోనా తర్వాత ఇలా ఆర్గానిక్ సైడ్, అలాగే విలేజ్ స్టైల్ ఫాలో అవుతున్నారు. యూ గైస్ ఆర్ సో లక్కీ, యూ టేక్ ఎవ్రీథింగ్ న్యాచురలీ. సో ఇక్కడైతే లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అని చెప్పి ఇండికేట్ చేస్తూ ఆ బోర్డు చూసాము. సో ఇంకా రూట్లో అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. అదిగో వచ్చేసాము, అక్కడి నుంచి కనిపిస్తుందా దేవుడి గుడి. సో ఇంకా ఎంటర్ అయిపోతున్నాము. కార్ పార్కింగ్ సైడ్ వచ్చేసి ఫస్ట్ అయితే కార్ పార్క్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాము. మా బాబు అయితే ఇది ఆడేదనుకొని చెప్పి తిరుగుతూనే ఉన్నాడు ఇందాకడి నుంచి. సో ఇదిగోండి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. ఇది నవనరసింహ క్షేత్రం స్థల పురాణం అండి ఇది. సో ఇక్కడ ప్రత్యేకత కూడా రాసుంది. మీకు ఎవరికైనా కావాలి అంటే వీడియోని పాజ్ చేసుకొని చూడండి. సో నేను క్లియర్గా అయితే జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇంకా లోపలికి స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. సో ఈరోజు కొంచెం రష్గానే ఉంది. లోపల సామూహికంగా హోమం చేస్తున్నారండి. సో నేనైతే లోపలికి ఎంటర్ అయిపోయింది. ఇదిగోండి ధ్వజస్తంభం. ఇంకా టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళారు మా వాళ్ళందరూ కలిసి. ఉచిత దర్శనం అయితే చాలా రష్ ఉందండి. ఇంకా మేమైతే 100 రూపీస్ శీఘ్ర దర్శనానికి టికెట్ తీసుకోబోతున్నాం. ఇంకా ఇదంతా 100 రూపీస్ టికెట్ దారి, శీఘ్ర దర్శనం టికెట్. సో మేము కూడా ఇంకా లేట్ అయిపోతుంది కదా అని శీఘ్ర దర్శనానికి టికెట్ తీసుకుంటున్నాము, అంటే 100 రూపీస్ టికెట్. సో దీనికి కూడా కొంచెం లైన్ ఉంది, కానీ అది ఉచిత దర్శనం. చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలన్నీ ఇక్కడ పొందుపరిచారు. అహోబిలం, పెంచలకోన, కదిరి, సింహాచలం, అంతర్వేది, మంగళగిరి, వేదాద్రి, యాదగిరిగుట్ట, ధర్మపురి. సో మన తెలుగు రాష్ట్రాల్లో లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలు చాలా ఉన్నాయండి. నేనైతే మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడిని దర్శించుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ అంతర్వేది అంటే కోనసీమ జిల్లాలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటున్నాను. ఇంకా ప్రధాన ద్వారంలోకి అయితే ప్రవేశించాము. సో లోపల రికార్డ్ అయితే చేయకూడదండి, సీసీ కెమెరా సర్వేలెన్స్ కంప్లీట్గా. అండ్ దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నా కళ్ళల్లో అలాగే స్వామివారు కనపడుతున్నట్లే అనిపించిందండి. సో ఇంక ఇక్కడ శ్రీ నరసింహ సుదర్శన అయితే ఇక్కడ జరుగుతుంది. ఎంతోమంది భక్తులు అయితే పాల్గొన్నారండి. ఇందులో వాళ్ళ అభిష్టాలకు తగ్గట్టు, కోరికలకు తగ్గట్టు కానుకలు తీసుకొచ్చారు చాలామంది కూడా. అలాగే పూజ చేయించుకోవడానికి సామాగ్రి అన్నీ తీసుకొని వచ్చి చాలామంది అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు. నాకు ఇప్పుడే దర్శనం అయింది. అలాగే ఈ హోమాన్ని కూడా ఒకసారి దర్శించుకొని ఇంకా మనకి గుడి ప్రాంగణంలో కాసేపు కూర్చొని వెళ్దామని వచ్చాము. ఇంక ఇక్కడ వెళ్తూ ఉంటే దారిలో చిన్న అమ్మవారిది గుడి అయితే ఉందండి. చాలా బాగుంది ఆ గుడి. ఇంకా అలాగే అక్కడ మనకి గుడి గోపురానికి ఒక్కసారి దండం పెట్టుకుందాము అని ఇదిగోండి లక్ష్మీ నరసింహస్వామి అంతర్వేది దేవస్థానం అయితే వ్యూ అయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది. చాలా సుందరంగా ఉంది కదా, ఎంతో పాజిటివ్గా కూడా అనిపిస్తుంది, ప్రశాంతంగా. సో మా అత్తయ్య గారు వాళ్ళు అయితే చాలాసార్లు వచ్చారంటండి ఈ స్వామిని దర్శించుకోవడానికి. వాళ్ళు చెప్తున్నారు చాలా డెవలప్ అయింది ఇంతకు ముందు కంటే, చాలా ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు అని చెప్పి. మీరు కనుక ఈ ఈస్ట్ గోదావరి సైడ్ వద్దామని ప్లాన్ చేసుకుంటే ఈ అంతర్వేది అనేది ఖచ్చితంగా బకెట్ లిస్ట్లో పెట్టుకోండి. మస్ట్ విజిట్ ప్లేస్, చాలా బాగుంది. అండ్ చివరిగా మేము ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని బయటకు వచ్చాము. ఇక్కడ బయట చూసారా ఎంతో వైభవంగా స్వామివారిని ఊరేగిస్తారండి ఈ రథంలో. ఇంకా ఇంతేనండి వీడియో. సో మీరు కూడా వీలు చేసుకొని ఈ దేవస్థానాన్ని అయితే దర్శించండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.